హాయ్ ఎవ్రీబడి, దిస్ ఈజ్ రవి నల్లబరెడ్డి ఫ్రమ్ ప్రెసిషన్ అకాడమీ. ఈరోజు ప్రకరణ 16 అంటే ఆర్టికల్ 16 దీని గురించే కూలంకషంగా చర్చిస్తాం. ఎందుకంటే దీని మీద చాలా చర్చ నడిచింది. ఒక క్యాస్ట్ అంటే కులాన్ని ఆధారం చేసుకునే బ్యాక్వర్డ్నెస్ వెనుకబాటుతనాన్ని నిర్ణయించవచ్చా, లేకంటే ఆర్థికంగా కూడా లెక్కలెక్క తీసుకోవాలా? రిజర్వేషన్స్ క్రీమీ లేయర్ అంటే వెనుకబడ్డ కులాలకు సంబంధించిన వాళ్ళల్లో క్రీమీ లేయర్ ధనికులు, మంచి ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళు, వీళ్ళకి కూడా రిజర్వేషన్స్ వర్తించాలనా? రిజర్వేషన్స్ ఎకనామిక్లీ బ్యాక్వర్డ్ ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళు అంటే ఉదాహరణకి ఇప్పుడు మన రాష్ట్రాల్లో తీసుకుంటే బ్రాహ్మణులు, వైశ్యులు, రెడ్లు ఇట్లా కులపరంగా చూస్తే ఉన్నత వర్గాలకు చెందిన వాళ్ళు అయినప్పటికీ వాళ్ళల్లో కూడా చాలామంది పేదవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకు కూడా ఇవ్వచ్చు. అంటే ఎకనామిక్లీ బ్యాక్వర్డ్ పీపుల్ ఇన్ ఫార్వర్డ్ క్యాస్ట్. ఈ ప్రమోషన్స్లో కూడా రిజర్వేషన్స్ ఇవ్వాలనా? మరి రిజర్వేషన్స్ సీనియారిటీకి కూడా వర్తిస్తాయా? ఇవి ఫండమెంటల్ క్వశ్చన్. వీటి మీద చాలా చర్చ నడిచింది, అజిటేషన్స్ చేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అయితే కాపులకు రిజర్వేషన్స్ కావాలని చెప్పి, లేకంటే బీసీలకి ఇప్పుడు చాలా జరిగింది. ఏపీఎన్ఎస్ఎస్ అని, మండల్ కమిషన్, ఎన్టీఆర్ రిజర్వేషన్స్ పెట్టినప్పుడు కానీ చాలా పెద్ద ఉద్యమాలు జరిగాయి. మరి దాని మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ కోర్టులలో వేయడం జరిగింది, పార్లమెంట్లో డిబేట్లు జరిగాయి, అమెండ్మెంట్స్ ఎన్నో చేశారు. సో ఈ పర్టికులర్ ఆర్టికల్ చుట్టూ, ఈ పర్టికులర్ ప్రకరణ మీద చాలా అంటే చాలా చర్చ, ఉద్యమాలు, కోర్టు కేసులు, అమెండ్మెంట్స్ అంటే రాజ్యాంగ సవరణలు జరిగాయి. కాబట్టి దీని గురించి మనము ప్రత్యేకంగా ఆర్టికల్ 16 గురించి ఈరోజు మనం చర్చించుకుంటాం. ఏముంది దీంట్లో అంటే, యాజ్ ఇట్ ఈస్ నేను చెప్పాను కదా, కాన్స్టిట్యూషన్లో ఏముందో ఎగ్జాక్ట్ వర్డ్ టు వర్డ్ మనం ఫస్ట్ తెలుసుకొని తర్వాత దాన్ని అర్థం చేసుకొని దాన్ని ఇంటర్ప్రెట్ చేసి విశ్లేషించుకోవడం జరుగుతుంది. దేర్ షెల్ బి ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ సిటిజన్స్. ఓన్లీ సిటిజన్స్కే ఉంది, నాన్ సిటిజన్స్కి ఇది సంబంధం లేదు. ఇన్ మ్యాటర్స్ రిలేటింగ్ టు ఎంప్లాయ్మెంట్ ఆర్ అపాయింట్మెంట్ టు ఎనీ ఆఫీస్ అండర్ ది స్టేట్. అంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో పౌరులందరికీ సమాన అవకాశాలు, ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ, అందరికీ సమాన అవకాశాలు ఉద్యోగాలలో ఇవ్వడం జరుగుతుంది. మరి ఇదే నేను ఆర్టికల్ 14 అప్పుడు చెప్పాను కదా, ఫస్ట్ సమానత్వం మాట్లాడతారు, తర్వాత కొన్ని వర్గాలకి ప్రత్యేకంగా ట్రీట్ చేయడానికి అవకాశం కూడా ప్రభుత్వానికి ఇస్తారు. సో ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ ఒకటి, ఈక్వాలిటీ బిఫోర్ ది లా ఒకటి రెండు ఉన్నాయి కదా మన దగ్గర. ఆర్టికల్ క్లాస్ 2లో ఏమంటున్నారు, ఇంకా ఫస్ట్లో ఏమో అందరూ సమానమే, అందరికీ సమాన అవకాశాలు అన్న తర్వాత ఏ రకమైన డిస్క్రిమినేషన్ చేయకూడదు అని చెప్పి సెకండ్లో కూడా చెప్తున్నారు. నో సిటిజన్ షాల్, ఏ గ్రౌండ్స్ మీద డిస్క్రిమినేట్ చేయడానికో చెప్తున్నాడు. ఒక 7 గ్రౌండ్స్ చెప్పాడు. రిలీజియన్, రేస్, క్యాస్ట్, సెక్స్, డిసెంట్, ప్లేస్ ఆఫ్ బర్త్, రెసిడెన్స్ ఆర్ ఎనీ ఆఫ్ దెమ్ be ineligible for or discriminated against in the respect of any employment or office under the state. అంటే జాతి, మత, కుల, లింగ, పుట్టుక, వారసత్వ, స్థిర నివాస అంటే ఇక 7 ప్రాతిపదికలు ఇచ్చాడు. వీటి మీద వివక్ష చూపడానికి లేదు ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు. ఎక్కడ? ప్రభుత్వ ఉద్యోగాలు ఇది ఇవ్వడానికి లేదు. ఇది ఓన్లీ సిటిజన్స్కి మాత్రమే, అది గుర్తుపెట్టుకోవాలి మనం. సో ఈ రెండు అయిన తర్వాత ఇప్పుడు ఎక్సెప్షన్స్ మొదలవుతాయి. వీళ్ళకి ఈ రకంగా మనము పాజిటివ్ డిస్క్రిమినేషన్స్ అంటారు, ప్రొటెక్షన్స్ అంటారు అనమాట. మొట్టమొదట మన తెలంగాణ కోసం అది రావడం జరిగింది. నథింగ్ ఇన్ దిస్ ఆర్టికల్ షల్ ప్రివెంట్ పార్లమెంట్ ఫ్రమ్ మేకింగ్ ఎనీ లా ప్రిస్క్రైబింగ్
in regard to a class or classes of employment or appointment to any office under the government or any local or other authority within the state or union territory, any requirement as to residence within the state or union territory prior to such employment or appointment. అంటే ఉద్యోగ అవకాశాల్లో స్థానికతను నిబంధనగా పార్లమెంటు పేర్కొనవచ్చు. అంటే పార్లమెంటుని అడ్డుకోవడానికి లేదని చెప్పి ఈ క్లాజ్ అనమాట. అంటే పార్లమెంట్ కావాలనుకుంటే ఒక స్థానికత వీళ్ళకి ఇక్కడ ఈ ప్రదేశంలో వీళ్ళకే ఇవ్వాలి ఉద్యోగం అనే స్థానికతకు సంబంధించి పార్లమెంటు నిర్ణయం తీసుకోవచ్చు. స్థానికత నిబంధనగా పార్లమెంటు పేర్కొనవచ్చు. దీన్ని 32వ రాజ్యాంగ సవరణ ద్వారా అధికరణలు అంటే 371DE ఈ అధికరణలో స్పెషల్ ప్రొవిజన్స్ తెలంగాణలో వాళ్ళ కోసం అని చెప్పి, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఇది భాగమైనప్పుడు వీళ్ళకి ఉద్యోగాల్లో సమస్యలు రాకుండా ఉండాలని చెప్పి దీన్ని ఈ పర్టికులర్ ఆర్టికల్ని 16(3) బేస్ చేసుకొని ఆర్టికల్ 371D అండ్ E అనేటివి 2 యాడ్ చేయడం జరిగిందనమాట. అలాగే నథింగ్ ఇన్ దిస్ ఆర్టికల్ shall prevent the state from making any provision for the reservation of appointments or posts in favor of any backward class of citizens which in the opinion of the state is not adequately represented in the services under the state. అంటే ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటాయి, బలహీన వర్గాలు వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ప్రత్యేకంగా రిజర్వేషన్స్ కలిగించవచ్చు. బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆఫ్ సిటిజన్స్ వీళ్ళకి ప్రత్యేకంగా రిజర్వేషన్ కల్పించడానికి పార్లమెంట్కి ఎందుకు ఎప్పుడు వాళ్ళు అడిక్వేట్లీ రిప్రజెంట్ కాలేదు, వాళ్ళకి తగిన ప్రాతినిధ్యం దొరకలేదు ప్రభుత్వ ఉద్యోగాల్లో అని పార్లమెంట్ ఎప్పుడు అనుకుంటే అప్పుడు వాళ్ళ కోసం అని చెప్పి రిజర్వేషన్స్ కల్పించవచ్చు. స్టేట్ అన్నాడు. స్టేట్ అంటే మన స్టేట్ గవర్నమెంట్స్లో కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్లో కావచ్చు. ఇక్కడ మన ఉద్యోగాల్లో స్టేట్ జాబ్స్, అక్కడేమో సెంట్రల్ జాబ్స్లో ఈ రిజర్వేషన్స్ మీద బ్యాక్వర్డ్ వాళ్ళకి ఇవ్వడానికి ఒక ప్రొవిజన్ అనమాట 4 ఇది. దీని మీద మనము ఏమేమి చర్చలు జరిగాయి, ఏమేమి కోర్టు కేసెస్ వచ్చి అవన్నీ అర్థం చేసుకొని మళ్ళీ నెక్స్ట్ దీన్ని బేస్ చేసుకొని ఏం మాడిఫికేషన్స్ చేశారు, రాజ్యాంగంలో సవరణలు ఏం చేశారో చూద్దాం. మొట్టమొదట 1990లో ప్రైమ్ మినిస్టర్ విపి సింగ్ అనౌన్స్డ్ ఇన్ ది పార్లమెంట్ దట్ హిస్ గవర్నమెంట్ వుడ్ ఇంప్లిమెంట్ మండల్ కమిషన్స్ రికమెండేషన్స్. అప్పుడు ఏంటి కంటెన్షన్ వచ్చింది. ఇప్పుడు మండల్ వర్సెస్ కమండల్ అనేటోళ్ళు అనమాట. అంటే కమండల్ అంటే బీజేపీ వాళ్ళ అజెండా అనుకుంటే, ఈ మండల్ బీసీ అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఈ బేస్ చేసుకొని వీళ్ళు వచ్చారు. సో ఈ రెండింటి మధ్యలో ఇతను విపి సింగ్ చూడండి. సో అది ఎక్స్టెన్షన్ ఆఫ్ రిజర్వేషన్స్ వైలేటెడ్ ది కాన్స్టిట్యూషనల్ గ్యారంటీ ఆఫ్ ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ. కంటెన్షన్ కోర్టుకి వెళ్ళారు. ఏం కంటెన్షన్? ఈ ఎక్స్టెన్షన్ ఆఫ్ రిజర్వేషన్స్ వైలేటెడ్ ది గ్యారంటీ ఆఫ్ ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ. ఈక్వాలిటీ అన్నారు కదా ఫస్ట్ ఆర్టికల్ క్లాస్ 1 క్లాస్ 2లో ఈక్వాలిటీ గురించి మాట్లాడి, తర్వాత మళ్ళా ఇది కుల లింగ ఈ వివక్షతలు 7 చెప్పాం కదా. మరి ఇక్కడ కులాన్ని బేస్ చేసుకొని వివక్షత చూపిస్తున్నట్టే కదా కొంతమందికి వ్యతిరేకంగా అని అడిగారనమాట. క్యాస్ట్ వాస్ నాట్ ఏ రిలయబుల్ ఇండికేటర్. బ్యాక్వర్డ్నెస్ అంటే కులాన్ని బట్టి బ్యాక్వర్డ్నెస్ ఎలా చెప్తాం? బ్యాక్వర్డ్ వాళ్ళల్లో బాగా అభివృద్ధి చెందిన వాళ్ళు ఉంటారు బ్యాక్వర్డ్ క్యాస్ట్లో, మరి ఫార్వర్డ్ క్యాస్ట్లో వెనుకబడ్డ వాళ్ళు ఉంటారు కదా. తర్వాత ఎఫిషియన్సీ ఆఫ్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ వాజ్ అట్ రిస్క్. ఇప్పుడు ఎఫిషియన్సీ చూడకుండా, మెరిట్ చూడకుండా 70 మార్కులు వచ్చిన వదిలేసి 30 మార్కులు వచ్చిన వానికి ఉద్యోగం ఇస్తానంటే ఎట్లయితుంది? మెరిట్ దెబ్బతింటుంది కదా. మరి ఎవరినంటే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు ఉద్యోగం చేయలేక ఇబ్బందులు బట్టి ఇదంతా క్వశ్చన్ చేశారు. ఇందిరా సాహ్ని, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కేసు. ఇందిరా సాహ్ని కేసు, తర్వాత మండల్ కమిషను, ఈ విషయాలు మనం బాగా గుర్తుపెట్టుకోవాలా.
రిజర్వేషన్స్ సంబంధించినంత వరకు ఇందిరా సాహ్ని. తర్వాత జడ్జ్మెంట్ వచ్చింది దీని మీద. క్యాస్ట్ ఈజ్ అన్ యాక్సెప్టబుల్ ఇండికేటర్. క్యాస్ట్ ఒక్కటే బేస్ చేసుకొని బ్యాక్వర్డ్నెస్ చెప్పచ్చు అని కోర్టు చెప్పింది. రిజర్వేషన్స్ కెనాట్ బి అప్లైడ్ ఇన్ ప్రమోషన్స్. తర్వాత ఇవి మార్పులు జరిగాయి. కాకపోతే అప్పుడు తీసుకున్న నిర్ణయం 92లో కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటి అంటే, రిజర్వేషన్స్లో అంటే జాబ్ ఇవ్వచ్చు కానీ మళ్ళీ ప్రమోషన్స్ వాటిల్లో అంతా ఇవ్వకూడదు అని చెప్పి అప్పుడు కోర్టు చెప్పింది. క్రీమీ లేయర్ షల్ బి ఎలిమినేటెడ్. అప్పుడు చెప్పారు క్లియర్గా క్రీమీ లేయర్ని తీసేయాలా. ఇప్పుడు బ్యాక్వర్డ్ అంటే రియల్లీ బ్యాక్వర్డ్ ఉండాలి. క్యాస్ట్ బేస్ చేసుకోవచ్చు కానీ క్యాస్ట్లో బాగా అభివృద్ధి చెందిన వాళ్ళే మళ్ళా దాన్ని తీసుకుంటా పోతే ఇంకెప్పటికీ అందరికీ ఇది స్ప్రెడ్ అవుతుంది డెవలప్మెంట్. కాబట్టి క్రీమీ లేయర్ పెట్టాలా. ఇంకొకటి చాలా ముఖ్యమైనది వాళ్ళు చెప్పింది 50% ఎక్సీడ్ కాకూడదు రిజర్వేషన్స్ అని చెప్పి ఇందిరా సాహ్ని అంటే మెరిట్ కావాలి కదా అని వాళ్ళు అడిగినారు. కాబట్టి ఎస్, మెరిట్కి మనము ప్రాధాన్యత ఇస్తూ 50% అప్పర్ లిమిట్ పెట్టారు. ఇది చాలా చోట్ల మళ్ళా చాలా రాష్ట్ర ప్రభుత్వాలు 70-80 దాకా రిజర్వేషన్స్ పెంచుకుంటా పోతే అవన్నీ చెల్లవని చెప్పి తర్వాత సుప్రీంకోర్టు హైకోర్ట్స్లో చెప్తున్నారు 50%. లేకపోతే ఏమంటే అందరికీ అందరూ ఇంకా ప్రెషర్ పెడతారు. కాపులు కావాలన్నారు, లేకుంటే ఇంకొకరు కావాలంటారు. వీళ్ళందరికీ మరి ఇస్తూ పోయే కొద్దీ ముస్లిమ్స్ అని సో రిజర్వేషన్స్ పెంచుకుంటా పోతున్నారు వాళ్ళకు ఫేవర్ చేయడం కోసం. అప్పుడు ఏమవుతుంది, 50 కాస్త 70, 80, 90 అలా వెళ్ళిపోతూ వస్తుంది. ఇంకా మెరిట్లో ఏముండదు. సో అందుకోసం అని చెప్పి 50 అనే లిమిట్ ఒకటి పెట్టారనమాట. తర్వాత 16(4)A బ్యాక్వర్డ్ క్లాస్, దానికి సంబంధించి ఈ 4A అనేది ఒకటి యాడ్ చేశారు. తర్వాత నథింగ్ ఇన్ దిస్ ఆర్టికల్ షెల్ ప్రివెంట్ ది స్టేట్ ఫ్రమ్ మేకింగ్ ఎనీ ప్రొవిజన్స్ ఫర్ రిజర్వేషన్ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ ప్రమోషన్ విత్ కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ. కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ ఇచ్చేసి ప్రమోషన్స్లో కూడా ఈ రిజర్వేషన్స్ వర్తింపజేయాలా టు ఎనీ క్లాస్ ఆర్ క్లాసెస్ ఆఫ్ పోస్ట్ ఇన్ ది సర్వీసెస్ అండర్ ది స్టేట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ది షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ which in the opinion of the state are not adequately represented in the services under the state. సో ఉద్యోగాల కల్పన విషయంలోనే కాదు, ప్రమోషన్ల విషయంలో కూడా రిజర్వేషన్ వర్తిస్తుంది. ఇది 4A, ఆర్టికల్ 4A. దీని మీద కొంచెం మనము డీటెయిల్గా అర్థం చేసుకున్నాం. దీని హిస్టరీ ఏంటంటే, ఇందిరా సాహ్ని కేసులో సుప్రీంకోర్టు ఉద్యోగ కల్పన విషయంలోనే రిజర్వేషన్ వర్తిస్తుందని చెప్పింది 92లో. కానీ 95లో ఏం చేసిందంటే ప్రభుత్వము 77వ రాజ్యాంగ సవరణ అనేది చేసి ప్రమోషన్లలో రిజర్వేషన్ కల్పించడం అనే అంశాన్ని రాజ్యాంగంలో పొందుపరిచింది. సో ఆర్టికల్ 16(4)A అనేదాన్ని ఇన్సర్ట్ చేశారు. 4 వరకు ఉన్నింది కదా. 77 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, రాజ్యాంగ సవరణ ద్వారా ఇలా చేశారు. తర్వాత ఏంటి 97, 90 ఇప్పుడు ఏమన్నా ఒక రాజ్యాంగ సవరణ వచ్చిన తర్వాత 2-3 ఏళ్లలో మళ్ళీ ఎవరో ఒకరు దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్తుంటారు. సుప్రీంకోర్టు దాన్ని చెల్లుతుందా చెల్లదా, లేకుంటే ఎంత పార్ట్ అప్లై ఓకే వాళ్ళకి అన్నట్టు చెప్తా అంటారు. వీర్పాల్ సింగ్ చౌహాన్ కేసు ఉంది 97, 98లో. క్యాచప్ రూల్ రిగార్డింగ్ ది ఇష్యూ ఆఫ్ సీనియారిటీ బిట్వీన్ ది జనరల్ కేటగిరీ అండ్ రిజర్వ్డ్ కేటగిరీ క్యాండిడేట్స్ ప్రమోటెడ్ బేస్డ్ ఆన్ రిజర్వేషన్, దాని మీద సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. తర్వాత 2001లో 85వ రాజ్యాంగ సవరణ ప్రకారము పదోన్నతుల్లో రిజర్వేషన్ పొందిన SC/ST ప్రభుత్వ ఉద్యోగులకు సీనియారిటీ అర్హత వస్తుంది. ఇది 16(4)Aని స్మాల్ అమెండ్మెంట్ చేశారు. ఇక్కడ 85 రాజ్యాంగ సవరణ చట్టంలో ఇంకా సీనియారిటీ గురించి కూడా ఇచ్చారనమాట. సో ఎన్ని పాయింట్స్ ఉన్నాయి చూడండి. ఇప్పుడు రిజర్వేషన్స్ జాబ్ ఇచ్చేటప్పుడు ఎస్, తర్వాత ప్రమోషన్స్లో కూడా రిజర్వేషన్స్, ప్రమోషన్స్లో మళ్ళీ సీనియారిటీకి సంబంధించి
సో ఇవన్నీ కూడా రాజ్యాంగంలో సవరణ చేస్తూ, చట్టాలు చేస్తూ, అమెండ్మెంట్స్ చేస్తూ, మరి కోర్టు కేసుల్లో ఇంటర్ప్రెట్ చేస్తూ పోతున్నాం. ఇప్పుడు 16(4)B గురించి చూద్దాం. నథింగ్ ఇన్ దిస్ ఆర్టికల్ షల్ ప్రివెంట్ ది స్టేట్ ఫ్రమ్ కన్సిడరింగ్ ఎనీ అన్ఫిల్డ్ వేకెన్సీస్ ఆఫ్ ఎ ఇయర్ which are reserved for being filled up in the year in accordance with any provisions for reservations made under class 4 or 4A as a separate class of vacancies to be filled up in any succeeding year or years, and such class of vacancies shall not be considered together with the vacancies of the year in which they are being filled up for determining the ceiling of 50% reservation. So 50% అంటే బ్యాక్లాగ్స్ని లెక్కలెక్కి తీసుకోకూడదు. సో లాస్ట్ ఇయర్ ఫిల్ చేయాల్సింది చేయలేదు కాబట్టి వాళ్ళకి అలాగే ఉంటుంది. అది ఈ సంవత్సరంలో లెక్కేసి 50% అనడానికి లేదు. సో ఇంత క్లియర్గా కాన్స్టిట్యూషన్లో ఇది ఉద్యోగాలు అనేటివి చాలా ఇంపార్టెంట్ ఇష్యూ కాబట్టి రిజర్వేషన్స్, జాబ్స్ వీటి మీద ఇంకా క్లియర్గా, మామూలుగా అన్ని చట్టాలలో వస్తే చాలా బ్రీఫ్గా కాన్స్టిట్యూషన్లో ఉంటుంది కదా, ఇక్కడ మాత్రం ఈ క్లారిటీస్ యాడ్ చేస్తూ వస్తున్నారనమాట కాన్స్టిట్యూషన్లో, ఫండమెంటల్ రైట్స్లో. సో ఈ బ్యాక్లాగ్ వేకెన్సీస్ని లెక్కేయడానికి లేదు 50%, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఆఫ్ ది ఇయర్ చూసేటప్పుడు అని చెప్పి 4B యాడ్ చేశారు. సో ప్రభుత్వ ఉద్యోగాల్లో బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ వర్గాల నుంచి అర్హులైన వారు రాకుంటే ఖాళీలను బ్యాక్లాగ్ పోస్టల్ పేరుతో తదుపరి నోటిఫికేషన్లో భాగంగా భర్తీ చేయవచ్చు. 81వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇది చేర్చారు. సో బాలాజీ వర్సెస్ మైసూర్ ప్రభుత్వము, ఇందిరా సాహ్ని కేసుల్లో ఒక నోటిఫికేషన్లో రిజర్వేషన్ 50% మించకూడదని సుప్రీంకోర్టు చెప్పింది. సో బాలాజీ వర్సెస్ మైసూర్ కావచ్చు, ఇందిరా సాహ్ని కావచ్చు, ఈ నోటిఫికేషన్ 50% ఇచ్చింది, కానీ ఒక నోటిఫికేషన్లో బ్యాక్లాగ్ ఖాళీలను కూడా కలుపుకున్నాం. అందుకే మనము, మీరు ఎప్పుడైనా నోటిఫికేషన్స్ చూడండి, టోటల్ పోస్టులు పెట్టేసి కింద బ్యాక్లాగ్ అని కూడా సపరేట్గా పెడుతుంటారు. నేను మామూలుగా అనుకుండేటోని, ఏంది బ్యాక్లాగ్ కలిపేసి మొత్తం బ్యాక్లాగ్ అయితే మనకేంటి, ఫ్రెష్ అయితే మనకేంటి, టోటల్గా వేసేయచ్చు కదా అని అనుకుండేటోని. కానీ ఇక్కడ టోటల్గా వేసినప్పుడు మోర్ దాన్ 50% బీసీలకు వస్తే జనాలకి డౌట్ వస్తుంది కదా, ఇదేంది ఇది ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్స్ మోర్ దాన్ 50 వచ్చేసాయి అని మరి డౌట్ వస్తుంది. కాబట్టి ఇది సపరేట్గా మన నోటిఫికేషన్స్లో వేస్తుంటారు బ్యాక్లాగ్, ఇవి ఫ్రెష్ పోస్టులని. అలాగా బ్యాక్లాగ్ ఉన్నప్పుడు దాన్ని 50% కోటాకు సంబంధం లేదు, అప్పటికి 50% అంతే ఉండాలి. అప్పుడు బ్యాక్లాగ్ అంటే ఏంటి, అప్పుడు రిజర్వేషన్స్ చూసుకొని ఉంటారు కదా, అవి సపరేట్గా బ్యాక్లాగ్ అలాగే నడుస్తూ ఉంటుంది. ఇంకా రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ గురించి 16(5) నథింగ్ in this article shall affect the operation of any law which provides that the incumbent of an office in connection with the affairs of any religious or denominational institution or any member of the governing body thereof shall be a person professing a particular religion or belonging to a particular denomination. ఆ పర్టికులర్ మతానికి సంబంధించి, జాతికి సంబంధించి, డినామినేషన్కి సంబంధించి వాళ్ళకే ఉద్యోగాలు ఇచ్చుకోవచ్చు. ఎవరు, రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టీటీడీ ఉంది, టీటీడీలో మరి పూజ చేసేదానికి హిందువులనే తీసుకుంటారు వాళ్ళు. మరి దాంట్లో ఏమీ చేయడానికి మళ్ళీ హిందువుల్లో కూడా బ్రాహ్మణులనే తీసుకోవచ్చు. అలాంటివి రిలీజియన్లో పర్టికులర్గా ఉన్నప్పుడు మనము దాంట్లో ఇంటర్ఫియర్ కావడానికి లేదు. లేకుంటే మాస్కులు ఉంటాయి, వక్ఫ్ బోర్డు ఉంటుంది. సో ఇంకా ఓన్లీ టీచింగ్ మద్రాసాల్లో టీచింగ్ స్టాఫ్ కావచ్చు, అరబిక్ స్కూల్స్ ఉంటాయి. ఇలాంటివి ఏమంటే ఇలాంటి వాటికి స్పెసిఫిక్ రిలీజియన్ వాళ్ళే ఉండాలని చెప్పడము రాజ్యాంగము ఒప్పుకుంటుంది, దాన్ని అలా కూడా చేసుకోవచ్చు అని. ఇంకా ఈబీసీల కోసం, ఆర్థికంగా వెనుకబడ్డ వర్గాల కోసం ఒక క్లాస్ 2019లో పెట్టడం జరిగింది. క్లాస్ 6 నథింగ్ ఇన్ దిస్ ఆర్టికల్ షల్ ప్రివెంట్ ది స్టేట్ ఫ్రమ్ మేకింగ్ ఎనీ ప్రొవిజన్స్ ఫర్ ది రిజర్వేషన్ ఆఫ్ అపాయింట్మెంట్స్ ఆఫ్ పోస్ట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఎనీ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ ఆఫ్ ది సిటిజన్స్
other than the classes mentioned in class 4 in addition to the existing reservation and subject to a maximum of 10% of the posts in each category. సో 2019లో చెప్పారు 103rd అమెండ్మెంట్ యాక్ట్ 10% ఈబీసీలకి. సో 10% ఈబీసీస్కి ఇచ్చేలాగా ఒక అమెండ్మెంట్ చేయడం జరిగింది. ఆర్టికల్ 16(6). ఇది రీసెంట్ మాడిఫికేషన్. సో ఇవి చాలా పుస్తకాల్లో మీకు ఇంకా యాడ్ కాకపోయి ఉండొచ్చు. మీరు గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ అమెండ్మెంట్ చేశారు. ఒక 16లో 6 యాడ్ చేశారనమాట. ఇవి 103 అంటే 103 ఆ అమెండ్మెంట్ నెంబర్, అది 103వది. ఇప్పుడు మొత్తం ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో చూసుకున్నాం గుర్తుండిపోయేదానికి. 1980 మండల్ కమిషన్ వచ్చింది, 27% ఓబీసీలకి ఇవ్వాలా అని చెప్పి. మళ్ళీ 90లో వీపీ సింగ్ ప్రైమ్ మినిస్టర్గా ఉండి అనౌన్స్ చేశారు పార్లమెంట్లో, మా ప్రభుత్వము మండల్ కమిషన్ రికమెండేషన్స్ని ఇంప్లిమెంట్ చేస్తుంది అని. తర్వాత ఇందిరా సాహ్ని 92లో యూనియన్ ఆఫ్ ఇండియా రిజర్వేషన్స్ క్యాస్ట్ బేసిస్ మీద చేయొచ్చు, కానీ 50% ఉండాలా, క్రీమీ లేయర్ ఉండాలా, ఇవన్నీ చెప్పారు. తర్వాత 93లో ఈడ క్రీమీ లేయర్ ఉండాలన్నారు కదా, దాన్ని పెట్టుకొని రామ్ నందన్ కమిటీ క్రీమీ లేయర్ని ఐడెంటిఫై చేయడం కోసం ఒక రామ్ నందన్ కమిటీ అనేదాన్ని పెట్టడం జరిగింది. మళ్ళా 95లో 77వ రాజ్యాంగ సవరణ వచ్చింది. రిజర్వేషన్స్ ఇన్ ప్రమోషన్స్ ఆఫ్ ఎస్సీ ఎస్టీస్, వీళ్ళందరికీ రిజర్వేషన్ ప్రమోషన్స్లో కూడా రిజర్వేషన్స్ వచ్చాయి. తర్వాత 2001లో 85వ రాజ్యాంగ సవరణ కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ గురించి కూడా చెప్పి మళ్ళీ దాన్ని రాజ్యాంగ సవరణ ద్వారా ఇన్సర్ట్ చేయడం జరిగింది ఆర్టికల్లో. ఇంకా ఇనాందార్ కేసు వచ్చింది 2005లో. ఎస్సీ అంటే సుప్రీంకోర్టు రూల్డ్ అవుట్ రిజర్వేషన్స్ ఇన్ ప్రైవేట్ సెక్టార్. తర్వాత 2006లో సెంట్రల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ యాక్ట్ రిజర్వేషన్స్ ఇన్ అడ్మిషన్స్ 2006లో 27% రిజర్వేషన్స్ ఓబీసీస్కి, ఐఐటీస్, ఐఐఎమ్స్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయినాయి. తర్వాత 2019లో 103rd అమెండ్మెంట్ యాక్ట్ 10% ఈబీసీస్. సో ఇవన్నీ చర్చలన్నీ జరిగి ఇప్పుడు సెటిల్ డౌన్ అవుతున్నాయన్నమాట. 50% కావచ్చు, ఒక లిమిట్ అంటూ పెట్టుకోవాలి అని. దాని మీద ఎక్కువ మంది ట్యాంపరింగ్ చేయట్లేదు ఇప్పుడు. అలాగే క్రీమీ లేయర్ కాన్సెప్ట్ కూడా యాక్సెప్ట్ అయిపోయింది, ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసేస్తున్నారు. ఇలాంటివన్నీ మనకు తర్వాత ఎకనామికలీ బ్యాక్వర్డ్ వాళ్ళకు కూడా రీసెంట్గా వచ్చింది. దీని మీద ఇంకా ఎంత కోర్టులు ఏమేమి చెప్తాయో ఫ్యూచర్లో, ఎంత అంటే ఒక 10 ఏళ్ళు అయితే సెటిల్ డౌన్ అయినట్టు అనుకోవచ్చు మనం, ఏదన్నా కొత్త విషయము. సో ఈ విషయాలన్నీ చర్చలు జరిగి ఇది ఆర్టికల్ 16 మీద ఎంతో చర్చోపచర్చలు జరిగిన తర్వాత మళ్ళీ ఎన్నోసార్లు మాడిఫికేషన్స్ పొందిన ప్రకరణ ఇది. సో hope you got something new from this session and you enjoyed. So thank you for joining me. Please subscribe to our channel and click the bell symbol. మీకు నోటిఫికేషన్స్ కూడా వస్తాయి. 810101040506 కాల్ చేయొచ్చు మీరు ఎప్పుడైనా. 85 నెంబర్ నాది, దానికి మీరు వాట్సాప్ చేస్తే నేను మెసేజ్ ఇస్తాను ఇమ్మీడియట్గా. సో మీరు మెంటర్షిప్లో జాయిన్ కావాలన్నా, టెస్ట్ సిరీస్ కావాలన్నా కానీ కన్సల్ట్ చేయండి. ఎనీ డౌట్స్ ప్లీజ్ గెట్ బ్యాక్ టు మీ. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.